మరొక వారము దేవుని సన్నిధానంలో చేరాం. అందును బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధానంలో దేవునితో మనం కొనసాగిపోవడం చాలా సంతోషం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగి దయచేసి మీ తనువును మనసును దేవునిపై ఏకీకృతం చేసి దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు నాయన. ఈ సమయంలో నీ వాక్యం చేత మమ్మల్ని శుద్ధీకరించడానికి, ఆలోచింపజేయడానికి, మా జీవితాలను, మా బ్రతుకులను, మా నడవడికను సరిదిద్దడానికి మీరు చేస్తున్న ఆలోచన బట్టి వందనాలు. మీరు ఇచ్చిన ఈ సమయము చాలా గొప్పది. ఆ సమయంలో మేము తండ్రి మీతో సహవాసం చేస్తూ ఉండగా మీరు మాతో నాతో ఉండి అల్పుణ్ణను మరుగుపరిచి తేటగా నీ పిల్లలతో మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఏ సంగతులు ఎలా ఆలోచించాలో, ఎలా తెలియాలో మాకు తెలియజేసి మా బ్రతుకులను కట్టండి, మా ఆలోచనలు సరిచేయండి. మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని ఈ మాటలు ఏమాత్రం వ్యర్థం కాకుండా మా హృదయాల్లో భద్రపరుచుకుని భాగ్యాన్ని అటు కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి పేడ బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సంఘమా, గత వారం మనం ఒక విషయాన్ని ఆలోచించాం. ఆ విషయంలోని భాగంగానే మనం ముందుకు కొనసాగిపోదాం. మనం గత వారం నేర్చుకున్న వాక్యము ఏ విషయమో మీరు తెలియజేయగలరా? పోరాటం గురించి మనం నేర్చుకున్నాం. పోరాటము అంటే ఏంటి? పోరాటం అంటే ఒక ఇరువురి మధ్య జరిగే వాదోపవాదమై ఉండొచ్చు, కొట్లాట అయి ఉండొచ్చు. దీన్ని పోరాటం అంటారు. అయితే శారీరక సంబంధమైన పోరాటం ఒకటి ఉంది, ఆత్మ సంబంధమైన పోరాటాలు అనే రెండు పోరాటాలు మనం ఈ మనిషి జీవితంలో చూస్తున్నాం. శారీరక సంబంధమైన పోరాటాలు మన బాహాటంగా బయటికి బాగా కనబడుతున్నాయి, అందరం చూస్తున్నాం. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అంటున్నారు కదా, అలాంటి మన టీవీలో న్యూస్లో చూస్తున్నామంటే చూస్తున్నట్టే కదా. అంటే బాహ్య సంబంధమైన పోరాటం, ఒక దేశం కోసం మరొక దేశము, ఒక ప్రాంతం కోసం మరొక ప్రాంతము, ఒక పని కోసము, లేకపోతే ఆస్తుల కోసము, లేకపోతే ఈ వేరేదైనా, ఇదన్నీ బాహ్యటంగా మనుషులకు కనపడేవి. ఈ పోరాటాలు కొంతకాలం ఉండొచ్చు, తర్వాత లేకపోవచ్చు, లేకపోతే మన జీవితాంతం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన పోరాటం గురించి దేవుడు మనకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఆత్మ సంబంధమైన పోరాటం చాలా ప్రాముఖ్యమైనది. ఈ పోరాటం కంటికి కనబడేది కాదు, హృదయానికి మాత్రం అర్థమవుద్ది. ఎవరికి వారికే అర్థమయ్యే పోరాటం ఇది. ఈ పోరాటంలో ఎవరితో పోరాడతారంటే మనము ఇతరులతో పోరాడేది కాదు. ఈ పోరాటం గమనిస్తే, ఈ పోరాటాన్ని మనం గమనిస్తే, మనం వేరే వ్యక్తితో పోరాడే పోరాటం కాదు ఆత్మ సంబంధమైన పోరాటం. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే మనతో వచ్చే పోరాటమే ఈ పోరాటం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మన హృదయాలతో దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే లోకంలో కంటికి కనబడే పోరాటాలు ఒకవేళ సహాయం ఎవరైనా చేయొచ్చేమో, ఈ ఆత్మకు సంబంధించిన పోరాటంలో మాత్రం మీకు సహాయం చేసేవారు ఒక్కరే ఉన్నారు, దేవుడు. ఆ ఆత్మ పోరాటం ఎలా ఉంటుందో గత వారం మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. పౌలు గారు తిమోతికి రాస్తూ, తిమోతి కుమారుడిగా చెబుతూ, నా కుమారుడా అని చెబుతూ 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, మరొకసారి ఆ వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడమని చెప్తున్నాడు పౌలు గారు. ఎవరికి? తిమోతికి. ఎందుకని చెప్తున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఎందుకు పోరాడాలి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటమే కాకుండా చెడ్డ పోరాటం కూడా ఉందా? విశ్వాస సంబంధమైన పోరాటంలో మంచి చెడులు అనే పోరాటాలు ఉన్నాయా? ఉన్నాయి. తెలియకుండా చేసే పోరాటాలు కొన్ని ఉంటాయి, అవి మంచివి కావు. దేవుని వాక్య సంబంధంగా లేకుండా కొన్ని పోరాటాలు ఉంటాయి, అవి దేవుని వాక్య సంబంధంగా మనం ఎంచుకోకూడదు.
దేవుని వాక్యం ఏదైతే చెబుతూ ఉన్నాడో, ఏదైతే ఆయన మాట్లాడుతూ మనకి హృదయాలకు తెలియజేస్తున్నాడో వాటి ప్రకారం మన బ్రతుకులు కట్టుకోవడం ఇది మంచి పోరాటం. ఈ పోరాటం అంట మంచి పోరాటం అని ఆయనకి చెప్తున్నాడు కదా. పౌలు గారు ఆల్రెడీ పోరాడాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయంలోనున్నను కేవలం ఉపాయం లేని వారు కాము. చాలా బాధపడ్డాడండి ఈయన. ఇరికింపబడ్డాడంట, శోధింపబడ్డాడంట. అయినా కూడా ఈయనకి సహాయం లేకుండా లేడంట. లోకంలో ఉన్న పోరాటాలతో పోరాడుతున్నప్పుడు వాటికి సహాయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన పోరాటంలో మీకు సహాయం అవసరం. ఈ సహాయం అందించేవారు లోకంలో ఎవ్వరూ చేయలేరండి. ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో సహాయము లోకంలో ఎవరూ చేయలేరు. మరి ఎవరో చేస్తారు? అందుకే ఇరికింపబడిన వారు అయినట్టుండి ఇరికింపబడలేదు. ఎందుకని? దేవుడు సహాయం చేస్తున్నాడు వారి ప్రయాణంలో, వారి ఆత్మీయ జీవితంలో, వారి సువార్త ప్రయాణంలో దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు, వారిని బలపరుస్తున్నాడు. అందుకే అలాగే 6వ అధ్యాయం చూడండి. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదవను. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరమేమి కలుగజేయక. అంతే, ఎంత బాధలు పడ్డాడో తెలుసా, ఎంత కష్టపడ్డాడో తెలుసా, ఎన్నెన్ని విషయాల్లో ఆయన జీవితంలో ఆ సువార్త ప్రయాణంలో ఎంత బాధలు వస్తున్నా ఆయన ఎలా ఎదిరించాడో తెలుసా. ఇంకా మనం ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో మనం చూస్తే మొదటగా మనం ఒక పోరాటాన్ని మనం గత వారం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అది ఆత్మ సంబంధమైన పోరాటంలో ఏ పోరాటం గురించి నేర్చుకున్నాం? విశ్వాస సంబంధమైన పోరాటం. ఈ పోరాడిన వారి గురించి కొంతమందిని మీకు గుర్తు చేశాను. అబ్రహాము గారు, దావీదు గారు, మోషే గారు, ఈ యొక్క వీరు చేసిన నోవాహు గారు, వీళ్ళందరూ కూడా ఏ పోరాటం పోరాడారు? విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడారు. అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఎందుకు పోరాటం అంటున్నాడంటే ఆ పోరాటం మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? నిత్య జీవం నడిపిస్తుంది. మీకు ఒక విషయం చెప్పాలి. ఈ విశ్వాస సంబంధమైన పోరాటం మనకి సహాయకుడు దేవుడు ఉన్నాడు, మంచిదే. మరొక పోరాటం ఉందండి. ఆ పోరాటం ఏంటంటే తెలుసా? శరీరమునకు వ్యతిరేకంగా పోరాటం. ఇది విశ్వాస జీవితంలో చాలా ముఖ్యంగా కనబడుతుంది. వాక్యం విందామని వస్తారు, కూర్చుంటారు, వెంటనే మరొకరు మనతో పోరాటం చేస్తూ ఉంటారు. వాళ్ళతో పోరాటం. ఎవరండి? సాతాను కాదు, శరీరంతో పోరాటం నేను మాట్లాడుతున్నాను. సాతానుతో పోరాటం అది తర్వాత. ఇది శరీరంతో పోరాటం. ఎలా పోరాడుతున్నారు? నిద్ర వచ్చేస్తుంటుంది. కాదు పడుకో, ఏం కాదు, చల్లగా ఉంది, వేసవకాలమే అయినా కూడా చల్లగాలేస్తుంది, ఫ్యాన్లు ఉన్నాయి, పడుకో. వాక్యం వింటావా? ఎందుకు వినాలి? పడుకోబెట్టి ఉంటుంది. ఏంటది? శరీరం. ఏంటి? పోరాటం. నువ్వు ఎందుకు వచ్చావంటే వాక్యం వినడానికే. ఎంతో బాధ్యతగా వచ్చావు, ఎంతో ఆశతో వచ్చావు. ఆ ఆశనంతటిని నిరర్థకం చేసేస్తుంది. ఏంటి? నీ శరీరం నిద్రపో ఉంటుంది. మనకు తెలీదు, నేను పోరాడుతున్నాను తెలీదు. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? పోరాడుతున్నావు. ఆ పోరాటంలో గెలుస్తున్నామో ఓడుతున్నామో మనమే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎక్కడ మంచి నిద్ర రాదండి, ఎక్కడ రాదు. బయట టీవీ దగ్గరికి వెళ్ళినప్పుడు రాదు, ఏదైనా పని చేస్తున్నప్పుడు రాదు, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు రావు, చెడు మాటలు మాట్లాడుతున్నప్పుడు రావు. ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుని సన్నిధానంలో కూర్చుని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమొస్తుంది తెలుసా? మంచి నిద్ర వస్తుందండి. మంచి పోరాటం అన్నట్టు చూడండి, అలాగా మంచి నిద్ర వస్తుంది. అక్కడైతే ఒకవేళ ఎవరైనా కదిపారనుకోండి మళ్ళీ లేచిపోతాం. ఇక్కడైతే కదిపినలాగలేం, అంత పోరాటం. అందుకే అంటున్నాడు, ఈ శరీరం మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? మిమ్మల్ని బలహీనులుగా పడేస్తుంది, మీ ఆత్మని పట్టుతుంది. ఇదే పోరాటం. శరీరం నీ శరీరమే. అందుకే పౌలు గారు అంటాడు, ఈ శరీరంతో ఉన్నప్పుడు నాకు చాలా బాధలు వచ్చినాయి. అందుకని అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము
27వ వచనం చూడండి. ఆయన ఏం చేస్తున్నాడంట? ఈ పోరాటంలో గాలిని కొట్టినట్టు నేను పాట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడైపోదునేమో అని తన శరీరాన్నే నలగొట్టుకుంటున్నాడంటే. ఎవరో పౌలు గారు చెప్తున్నాడు కదా వాక్యం. వాళ్ళు చెప్పి 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 వెళ్ళిపోయి నేను పాడైపోతానేమో. వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళు నిద్ర వద్దారు, నాకు నిద్ర వచ్చేద్దేమో. తన తాను సంధించుకుంటున్నాడంట. పాపం చేయొద్దని చెబుతూ పాపానికి నేను దాసుడైపోతానేమో, తప్పు మాట్లాడొద్దని చెబుతూ తప్పు మాట్లాడేస్తానేమో అని తన తాను నలగొట్టుకుంటున్నాడంట. ఎలా నలగొట్టుకోవాలి? నలగొట్టుకోవడం అంటే రాత్రి వేసి కొట్టుకోవడమా? చాలా మనం అనుకుంటాం నలగొట్టుకోవడం అంటే గట్టిగా బాదుకోవడమేమో అనుకుంటున్నాం. మన ఆత్మను దేవుని వైపు నడిపించడానికి చాలా కష్టతరమైన పరిస్థితులు ఉంటాయి. మనం లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో అనుభవాలు, ఎన్నో పరిస్థితులు మనకి చుట్టుముడుతూ ఉంటాయి. ఆ పరిస్థితుల మధ్య మనం దేవునితో గడపడానికి చాలా కష్టతరం అవుతూ ఉంటుంది. ఇదే శరీరంతో పోరాటం. అప్పుడు అంటున్నాడు పౌలు గారు, నేను నలగొట్టుకుంటున్నాను. చాలామంది చూడండి, ప్రార్థన టయానికి వచ్చేటప్పటికి ప్రార్థన టయానికి రాకపోవడానికి ముందుకు వెళ్ళాం. ఏదైనా వాక్యం వినడానికి టయానికి ముందుకు వెళ్ళాం. అంటే మనకి దేవుడు ఇస్తున్న అవకాశాన్ని పొందుకోవడానికి కూడా ఈ శరీరం ఏం చేస్తుందంటే, ఆగు కాసేపాకి వెళ్దాం, పాటలు అయిపోయిన తర్వాత వెళ్దాం, ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్దాం, వాక్యం చదువుతుంది కదా సగం అయిన తర్వాత వెళ్దాం, సగం విందాం. ఇంకా కొంతమంది చాలా ఏమైపోతారంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి ఆశీర్వాద ప్రార్థనకి వెళ్ళిపోదాం. అంటే ఉదయం మొదట ఆరాధన అనేది మొదటి ప్రారంభ ప్రార్థనతో మొదలయ్యి ఆఖరి ప్రార్థన వరకు ఉన్నదే ఆరాధన అవుతుంది తప్ప ఏదో లాస్ట్ ప్రార్థనలో వచ్చి నువ్వు దీవెన పొందేసుకుంటే వచ్చేసే దీవెన దేవుడు ఇచ్చేది కాదు. ఒకవేళ ఆశీర్వాద ప్రార్థనతోనే నువ్వు ఆశీర్వదింపబడిపోతే పాస్టర్ గారు పొద్దు నుంచి లేకపోతే ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు నోటితో ఇంత వాగడం ఎందుకు? ఆఖరిని వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోవచ్చు కదా ఆయన. ఆలోచించండి. అంటే దేవుడు కోరుతున్నాడు ఏంటంటే నీ జీవితాన్ని దేవుని కోసం అర్పించాలంటే నీ సమయాన్ని కూడా పెట్టాలి. ఇది పోరాటం. అయ్యో ఎన్నో పనులు ఎప్పుడు వస్తాయంటే ఆదివారమే వచ్చేస్తాయి మనకి. ఎన్నో పనులు వచ్చేస్తుంటాయి. ఆ పనులన్నింటినీ పక్కకు పెట్టడానికంటే మిగతా రోజులైతే పక్కకు పెట్టగలను, కానీ ఈ రోజు పెట్టలేం. ఎందుకని? ఇంపార్టెంట్. అన్ని రోజుల కంటే ఎక్కువ ఆదాయం రావచ్చు. ఏమంటాడో తెలుసా? మనకి ఎక్కడైనా పని చేస్తాం అనుకోండి, ఆ మేస్త్రి గారు ఏమంటాడంటే డబల్ కూలిస్తాను. ఛాన్సులు ఎలా ఇస్తారో తెలుసా? డబల్ కూలిస్తాను. రెండవది ఏం చేస్తా తెలుసా? సగం పనే డబల్ కూలి. రోజు 8 గంటల పని అయితే ఆ రోజు 6 గంటల పని లేకపోతే 5 గంటల పని. ఏమొస్తుంది? డబల్ కూలిస్తాను. శరీరం ఏమనిపిస్తుంది? ఏం కాదు వెళ్ళిపోదాం ఈ వారంకి పనికి. ఒక వారం వెళ్ళాం, 2వ వారం కూడా పని వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయాం. 3వ వారం వచ్చింది, పనికి వెళ్ళిపోయాం. అలా పనులు దాటుకుంటూ వెళ్తే కొంతకాలానికి సంఘానికి రావడానికి ఖాళీగా ఉన్న రాలేం. ఏది మనకే బంధింపబడుతుంది తెలుసా? ఈ శరీరం మనల్ని ఇంకా నడిపించదు దేవుని దగ్గరికి. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఈ శరీరాన్ని నేను లోపరుచుకుంటున్నాను. దేనితో లోపరుచుకోవాలి? ఆత్మతో. ఎలా లోపరుచుకోవాలి? ఆత్మతో నువ్వు ఈ శరీరాన్ని లోపరుచుకోవాలంటే నీకు ఏది ఆధారం? దేవుని వాక్యం. దేవుని వాక్యమే చెబుతుంది మనల్ని లోపరుచుకోవడానికి, మనల్ని సరిదిద్దుకోవడానికి, మనల్ని కరెక్ట్ అయిన దారిలో పెట్టుకోవడానికి మనకి ఆధారం ఏదంటే వాక్యం. అందుకంటాడు శరీరానికి చాలా కల్మషాలు ఉన్నాయి. ఈ శరీరం చాలా లోపాలు కలిగింది. ఈ శరీరం చాలా లోపాల గుండా ప్రయాణం చేస్తుంది నీ జీవితం ఈ శరీరంతో. అందుకే చాలా కల్మషాలు ఉన్నాయి. వాటిని తుడిచిపెట్టుకోవాలంటే నీకు క్రీస్తే మార్గం, దేవుని వాక్యమే మార్గం. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుదాం. నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి. ఎలాగా? మీరు నడుచుకోవాల్సింది ఎలాగా? ఆత్మానుసారంగా. అప్పుడు ఏం చేస్తారు? మీరు శరీరేచ్ఛలను అప్పుడు అంటే ఆత్మానుసారంగా నడిచేవాడు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తాడు? దేవునికి. అయితే ఈ ఆత్మానుసారంగా నెరవేర్చిన వారు ఉండే కార్యక్రమాలు ఎలా ఉంటాయో చూడండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇది చాలా సందిగ్ధమైన పరిస్థితి. మనలోనే ఉన్నాయి రెండూను. మీరు కంటికి కనబడుతున్న నేను అనే నాలో
రెండు ఉన్నాయి, నా ఆత్మ నా శరీరం. ఈ ఆత్మ అంటది దేవుని దగ్గర నడువు పరిగెట్టు అంటుంది, వాక్యం వినడానికి పరిగెట్టు అంటుంది. ఈ శరీరం అంటది అస్తమానం వింటున్నావు కదా, పర్వాలేదు ఈ వారం కింద ఏమో వినకపోతే ఏముంది, అస్తమానం వాక్యం నేర్చుకుంటున్నావు కదా, ఈ వారం వినకపోతే నాకు నిజంగా వాక్యం వినే రోజునే ఏదైనా క్లాస్ ఉందనేటప్పటికీ నాకు పనులు ఎక్కువైపోతాయి. నాకైతే ఏదైనా క్లాస్ ఉందనే పనులు వచ్చేస్తుంటాయి. నేను ఆ పనులన్నింటినీ పక్కకు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాను, తప్పదు. నేను పోరాటం చేస్తూ ఉంటాను. నాకే తెలీదు ఆ రోజు కొంచెం మంచి పనులు డబ్బులు రావచ్చేమో, 2 పనులు రావచ్చేమో. నిజమండి, నేనే చెప్తున్నాను నా పరిస్థితుల్లో. నన్ను నేనే చెప్పడం వల్ల మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని అన్నవరకు మీరు బాధపడవచ్చేమో. ఎందుకంటే వాక్య ప్రకారంగా చూస్తే శరీరం ఆత్మకును, ఆత్మ శరీరంకును వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఆత్మ సంబంధించిన జీవితంలో నీ బ్రతుకును కట్టడానికి దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు శరీర సంబంధమైనవి చాలా ప్రభావితం చేసి మనల్ని ఆ వైపు తిప్పుకోవడానికి నడిపిస్తాయి. మనం అనుకుంటాం మరి కుటుంబాన్ని పోషించుకోవాలి కదండి. నిజమే, కుటుంబాన్ని పోషించుకోవద్దని దేవుడు అనడు, పోషించుకోవాలి. కానీ అలాంటి సమయాల్లోనే మంచి అవకాశాలు దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. నువ్వు దేనికి సమయం ఇస్తున్నావు? నాక, లోకానిక? సాతాను కూడా నిన్ను అప్పుడే ప్రభావితం చేస్తుంది. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావా, లేకపోతే ఇంకో సొమ్ము దగ్గరికి వెళ్తావా? ఈ శరీర సంబంధమైన పనుల్లో మనల్ని ఎక్కువ బాధ పెట్టేవేంటో తెలుసా? ఏంటి? డబ్బు. చాలానండి. శరీర సంబంధమైన విషయాల్లో డబ్బు అనేది చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది మనిషిలో. అది మనల్ని బాగా లోపరుచుకుంటుంది. ఇది ఒక బలహీనత. ఏది? డబ్బు అనేది. అయితే డబ్బు అవసరం లేదా అంటే అవసరమే. అలానే దాన్ని మాత్రమే మనం ఒక గొప్పగా ఎంచుకుని ముందుకు కొనసాగమంటే ఏం నష్టపోతాం? మనకు ఆత్మ సంబంధమైన ఒక జీవితం ఉన్నదని అది మర్చిపోతాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధంగా ఆపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందరో. కొన్ని సందర్భాల్లో చూడండి, మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం అనుకుంటాం, లోపలికి వచ్చినప్పుడు స్నానం చేసేటప్పుడు లోపలికి వచ్చినప్పుడు మర్చిపోతాం. అవునా? మనం ఇప్పుడు వాక్యంతో కూర్చుందామని పొద్దునే అనుకుంటాం, రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్న లేటట్టుగా వాక్యం గుర్తుండదు. ఈరోజు ఏ విధంగానే సరే దేవునితో కొంత సమయం గడుపుదాం అనుకుంటాం, ఏదో ఒక మనకి ఇబ్బందులు, ఏదో ఒక తలపోట్లు, ఏదో ఒక మాటలు మనల్ని తప్పించేస్తూ ఉంటాయి. అంటే ఇదంతా ఏంటి జరుగుతుందో మన జీవితంలో? పోరాటం, వార్. ఏంటంట? ఒక యుద్ధమే జరుగుతుంది మన జీవితంలో. శరీరం కనబడుతున్న యుద్ధాలు మన కంటికి కనబడుతున్న అనేక మంది చనిపోతున్నారు. కానీ నీ ఆత్మలో జరుగుతున్న యుద్ధంలో ఎవరు చనిపోతున్నారో తెలుసా? ఎవరు పాడైపోతున్నారో తెలుసా? నువ్వు గెలిపించాలంటే, నీ ఆత్మను గెలిపించాలంటే నీ దేవునికి దగ్గరగా ఉండాలి. నువ్వు వాక్యానికి ఏంటి, ప్రార్థనకి ఏంటి, నీతో సహవాసం, దేవునితో ఎక్కడైతే సహవాసం ఉందో, వాక్యం వినబడుతుందో అక్కడ పరిగెట్టడం. మనం వాటికి సమయం ఇవ్వండి, ఎక్కువ శాతం ఎక్కువ ఇవ్వం. అలాంటి ఉన్నవారిని కొంతమంది కూడా చాలా అవమానించే వాళ్ళు ఉన్నారు లోకంలో. అయినా మీరు ఏం బాధపడకూడదు. అందుకే అంటున్నాడు, ఇది ఒక యుద్ధం లాంటిది, పోరాటము. ఇది ఒక పోరాటము. ఆ పోరాటంలో నువ్వు గెలుస్తావో లేదో. ఈ పోరాటం ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఈ శరీరం నుంచి ఈ ఆత్మ బయటికి వెళ్ళే వరకు, ఆ మరణం వరకు. అంత పోరాటంలో మనం ఈ సంఘంలోనికి వచ్చి దేవునితో సావాసంగా బ్రతుకుతూ కూడా ఇంత పోరాటం అవసరమా అంటే, ఇది మనిషికి ఉండే పోరాటం కాదండి. శరీరంలో నీ ఆత్మకు, నీకు అంటే శరీరానికి ఉండే పోరాటం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను తప్పులు మాట్లాడకూడదు, ఒకరి గురించి మాట్లాడకూడదు అనుకుంటాం, కానీ నోట్లో నుంచి అవే వచ్చేస్తుంటాయి. మనం ఎవరో గురించి మనకి ఎందుకు లేండి అనుకుంటాం, మళ్ళీ అవే మన జీవితంలో కదలాడుతూ ఉంటాయి. ఇతరుల గురించి మనం మాట్లాడకూడదు, వ్యర్థంగా ఉచ్చరించకూడదు అనుకుంటాం, అవే వచ్చేస్తుంటాయి. ఇదంతా పోరాటమేనండి, పోరాటమే. అందుకే దేవుడు మరొక మాట కూడా చెప్తున్నాడు, ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడో తెలుసా? మీరు పోరాటాలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? అంటే ఒకవేళ మనం ఈ పోరాటాలు ఎలా చేస్తామంటే, ఈ కంటితోటో, ఈ చేతితోటో, ఈ యొక్క కాళ్ళతోటో, ఇవన్నిటితో మనం పాపం చేయడానికి ముందుకు వెళ్ళిపోతుంటాం ఒకవేళ, అంతే కదా? అలాంటి పరిస్థితి మన జీవితంలో ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి అంటే, యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన కన్ను ఏం చేస్తుందో తెలుసా?
చెడు చూడమని ఈ శరీరం బాగా నడిపిస్తూ ఉంటుంది. ఏం పర్వాలేదులే, తప్పేముంది, వాళ్ళు చేస్తే మనం చేయబోవడం ఏంటి అంటే నీ కన్ను నిన్నేం చేస్తుందంటే అభ్యంతరపరుస్తుంది. ఎక్కడికి? దేవునికి నీకు మధ్య నిన్ను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక అనగంటాడు భక్తుడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా నుంచి వస్తున్నాయంట. మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలు ఎలా వస్తున్నాయి? వేటిని బట్టి వస్తున్నాయి? ఈ శరీరంలో ఉన్నాయంట. ఏంటో ఈ భోగేచ్ఛలు. నా శరీరం బాగుండాలి, నేను అందంగా ఉండాలి, నేనే బాగుండాలి, సమాజంలో అందరికంటే నేను బాగా కనబడాలి. ఇవంతా పోరాటం అంట. దేంటి? ఈ శరీరం గురించి ఆత్మకు వచ్చే పోరాటం. ఎందుకు వస్తుందంటే భోగేచ్ఛలంట. అంటే కొన్ని కోరికలు ఉన్నాయి. నేను అందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏమంటే సహజంగా ప్రతి మనిషి సంతోషంగా ఉండాలని కూడా తప్పు లేదు. కానీ నేను మాత్రమే బాగుండాలి, ఇతరులు పాడైపోవాలనుకుంటాం మాత్రం అది చాలా తప్పుడు ఆలోచన. దాని గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అలాంటి సందర్భాల్లో పోరాటం జరుగుతుందంట. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే మీ శరీరం మీకు విరోధంగా పనిచేస్తుంది. నీ కన్ను నీకు అభ్యంతరపరిస్తే నీ కన్ను పీకి పారాయి. కన్ను పీకి అన్నాడంటే ఇలా కన్ను పీకించేసి పడేసేయండి అనా అంటే అర్థం ఏంటి? నీ కంటితో ఏదైతే తప్పుడు కార్యాలు చేస్తున్నావో వాటిని ఖండించి ఆపేయి. నీ చెయ్యిని నీకు అభ్యంతరపరిస్తే ఆ చెయ్యిని నరికివేయమన్నాడంటే అర్థం ఏంటి? కత్తి పెట్టుకుని దొంగ మీద పెట్టుకుని చెయ్యి నరికొండనా అంటే ఈ చెయ్యితో ఏదైతే తప్పుడు కార్యక్రమం పని చేస్తున్నామో ఆ పని చేయకుండా నీ చేతిని కట్టేసుకో. నీ హృదయ ఆలోచన ఇప్పుడు ఈ చెయ్యలా అన్నదనుకోండి, దీనికి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇది పని చేయడానికి సంకేతం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇక్కడి నుంచి. ఇక్కడ చంపేయి. ఈ నోట్లోంచి మాట మాట్లాడాను కదా, ఈ మాట ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసా? ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. బ్రెయిన్లో, నీ ఆలోచనలో, నీ మాటల్లో. అక్కడ ఆపేయి. పాదం నీ అడుగు ముందుకు వెళ్తున్నప్పుడు తప్పుడు ప్రయాణాలు, తప్పుడు ఆలోచనల దగ్గరికి, మన తప్పుడు కార్యక్రమాల దగ్గర కాలు పరిగెడుతుంది కదా, అప్పుడు నరికేసుకోమంటున్నాడు. ఎలాగా? కత్తితో కాదు. కత్తి కంటే పదునైన గొప్ప వాక్యం. ఒకవేళ కత్తితో నరికితే నీ శరీరం మొక్కలవుతుందేమో, ఈ వాక్యంతో నరికితే మొక్కలవదో. నీ ఆత్మలో ఉన్న చెడు మొక్క అవుతుంది, పక్క వెళ్ళిపోద్ది. కానీ నీ శరీరం ఒక్కటిగానే కనబడుతుంది. మీకు ఒకటి తెలుసా? శరీరంతో చేసే పాపము, శరీరంతో చేసే ఈ కార్యక్రమాలకి మనం దేనికి లోనైపోతామో తెలుసా? ఈ శరీరానికి దాసులమైపోతామేమో. అందుకే పౌలు గారు ఏం చేశాడో తెలుసా? ఈ శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. శరీర ప్రకారం మేము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట ఉన్నవి. మళ్ళీ ఒకసారి చదువుదాం. మళ్ళీ ఒకసారి చదవండి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము, మా యుద్ధోపకరణములు. పౌలు గారికంట యుద్ధోపకరణాలు ఉన్నాయంట. మనకు ఇప్పుడు యుద్ధోపకరణాలు ఏమేమి ఉన్నాయి? దేశానికి చాలా గొప్ప గొప్ప ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మంచిదే, ఉండడం మంచిదే దేశాన్ని కాపాడుకోవడానికి. ఒకవేళ విరుద్ధమైన ఇతర దేశాల నుంచి మన దేశం వస్తున్న అన్యాయంగా చేస్తున్న వాటిని బట్టి కాపాడుకోవడానికి మంచిదే. కానీ ఈ శరీరంతో యుద్ధం చేస్తున్నప్పుడు ఈ ఆత్మ యుద్ధోపకరణాలు ఉండాలంట. ఆ యుద్ధోపకరణాలు ఏంటి? ఆ యుద్ధోపకరణాలు ఏంటండి? మన ఆత్మను రక్షించడానికి యుద్ధోపకరణాలు ఉండమన్నాడు. ఏంటయ్యి? ప్రార్థన, వాక్యము,
దేవునితో సహవాసము, ఇవన్నీ కూడా యుద్ధోపకరణాలు. యుద్ధోపకరణం అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు వచ్చే మనకి సహాయం చేసే ఉపకరణాలు, అట్ని యుద్ధోపకరణాలు అంటారు. అంటే శరీరం తగిలించుకుంటారు చూడండి, అవి ఏదైనా బుల్లెట్ వచ్చినా లేకపోతే బాణాలు వచ్చినా వాటి తగలకుండా కవచాలు తయారు చేసుకునేవారు, విల్లులు తయారు చేసేవారు. వాటిని యుద్ధోపకరణాలు అంటారు. అంటే ఇప్పుడు మన దేశానికి వచ్చే వాటి మీద ఆపుకోవడానికి వాటిని ఎదిరించడానికి యుద్ధోపకరణాలు మనకున్నాయి దేశానికి. కానీ ఈ శరీరానికి యుద్ధోపకరణాలు తగిలించుకోవాలంటున్నాడు. ఇది ఆత్మ సంబంధించిన పోరాటం, కంటికి కనబడదు. ఈ ఆత్మ సంబంధించిన పోరాటంలో పౌలు గారు అంట యుద్ధోపకరణాలు నాకు ఉన్నాయంటున్నాడు. ప్రార్థిస్తున్నాడు, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. నేను సేవ నిమిత్తం వెళ్తున్నప్పుడు కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, అయినా కూడా నేను దేవుని కోసం కష్టపడతాను, మీరు నా కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ నేను పడిపోతానేమో, తొలగిపోతానేమో, విశ్వాసాన్ని కడముట్టించకుండా ఉండకుండా నేను ఉండలేను, దానికోసం మరి ప్రార్థన చేయండి అని సహాయాన్ని కోరుతున్నాడు పౌలు గారు. అంటే ఉపకరణాలు మనం కూడా తగిలించుకోవాల్సిన అవసరం ఉంది. మనకేమున్నాయి ఉపకరణాలు? పౌలు గారికి ఉన్నాయి కదండి, మాకేమి ఉన్నాయండి? ఏమీ లేవనకండి. మనకు వస్త్రాలు ఉన్నాయి కదా, ఇవే మా శరీరానికి అలంకరణ లేకపోతే ఉపకరణం అనుకుంటున్నారేమో. మీ సిగ్గును కాపాడడానికి ఈ శరీరానికి వస్త్రం వాడుకుండొచ్చు, కానీ నీ పాపం నుంచి నీ జీవితం రక్షింపబడాలంటే, నీ శరీరం చేస్తున్న కార్యాలకి నువ్వు విడుదల పొందాలంటే నీకు యుద్ధోపకరణాలు అవసరం. అది వాక్యం అనే యుద్ధోపకరణం, ప్రార్థన అనే యుద్ధోపకరణం, దేవునితో సహవాసం అనే, దేవుని సంఘంతో ఆరాధన అనే యుద్ధోపకరణం, దేవునితో గడిపే సమయం అనే యుద్ధోపకరణాలు నీ జీవితంలో ఉంటే నువ్వు గెలుస్తావు, గెలిచి తీరుతావు. వాటిని పెట్టుకోకుండా మనం ఏమాత్రము దేవునిలో కొనసాగిపోలేము. ఎందుకంటే వాక్యం లేకపోతే మనల్ని జీవింపజేయలేదండి, ప్రార్థన లేకపోతే దేవుని సహవాసం ఉండదండి, దేవునితో సమయం గడకపోతే మనం దేవునితో బ్రతకలేమండి. ఇవన్నీ కలిగి ఉండాలంటాడు. ఇదేంటంట, ఏ పోరాటం ఇది? మాకు శరీరానికి మధ్య వస్తుంది. శరీరానికి వ్యతిరేకంగా ఎన్నో ఉన్నాయి లోకంలో, ఎన్నో. మనం ప్రార్థనకి వెళ్దామనుకునేటప్పటికే అన్నీ వస్తూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. ఎవరైనా స్నేహితులు ఉన్నారనుకోండి, రే చర్చికి వెళ్ళాలిరా బాబు ఈరోజు అన్నామనుకోండి, నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడు ఏమన్నా కరిగిపోతుందా దేవుని దగ్గర? దేవుడికి ఏమన్నా తరిగిపోద్దా? నువ్వెళ్ళి ప్రార్థన చేయాలేంట్రా? ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. నువ్వే వెళ్ళాలా ఏంటమ్మా అంటే నువ్వు ఇప్పుడు ముందుకు వెళ్ళిపోవాలా? ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. లేదు, నా దేవునితో నేను సంధి చేసుకున్నాను, నేను దేవునితోనే సమయం గడపాలి, దేవునితోనే నేను సహవాసం చేయాలి. ఎందుకంటే ఈ శరీరం నన్ను పాడు చేసేది. ఈ శరీరం చూడండి, మనం దేవుని దగ్గరికి వెళ్దామనుకో బాధలు, నొప్పులు, ఇబ్బందులు శరీరానికి. మీకు తెలుసా శరీరం ఎప్పుడు బాధపడుతుందో తెలుసా? ఎప్పుడైతే దేవుని దగ్గరికి అవుతున్నామో, ఎప్పుడైతే దేవుని మాటకి మనం లోబడుతున్నామో, దేవునికి అవకాశం ఇస్తున్నామో, ఆత్మ సంబంధమైన జీవితం కొనసాగిపోతున్నామో, అప్పుడే మనకి శరీరంలోంచి బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు చేస్తుంటాయి. లోకంలో చెడ్డగా తిరిగినంతసేపు ఏం రావు, అప్పుడు ఏముండవు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో, దేవుని మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉంటామో, ఆసక్తి చూపిస్తామో, అప్పుడే పోరాటం వచ్చేస్తుంటుంది. ఏంటి? ఈ శరీరం బలహీనతలకు లోనైపోతూ ఉంటుంది. అందుకంటాడు దేవుడు, నీ యవ్వన కాలం అందే నీ దేవుణ్ణి తెలుసుకో, స్మరించు, ఆయనతో సహవాసం చేయి. యవ్వన ప్రయాణం నుంచి ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తే మాత్రం ఏం పని చేయగలం? పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు, అయ్యో నేను ఎప్పుడో నమ్ముకుని ఉంటే దేవుణ్ణి, ఈ పాటికి దేవునిలో ఎంతో కొంత దేవుని పనిచేద్దును, నేను వయసు అయిపోయింది, నేను చేయలేకపోతున్నానని బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? అందుకే మీకు చెప్తున్నాడు, యవనస్తులారా, యవనస్తులారా, స్త్రీలు అయి ఉండొచ్చు, పురుషులు అయి ఉండొచ్చు, దేవుడు మీకు సమయాన్ని ఇస్తున్నాడు, ఆ సమయాన్ని వదులుకోవద్దు. ఇదేంటంటే నీ పోరాట జీవితంలో ఇప్పుడు నువ్వు దేన్ని గెలిపించాలో తెలుసా? నీ ఆత్మని. ఎందుకు గెలిపించాలి ఆత్మని? నువ్వు ఒకవేళ ఆత్మను గెలిపించగలిగితే నువ్వు ఎక్కడుంటావు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం ఎప్పటికైనా చనిపోతావు. చెప్పండి, చనిపోనని చెప్పగలరా? లేదే. నీ ఆత్మ జీవింపజేసే ఈ ఆత్మకు విరోధంగా బ్రతకొద్దు. ఎందుకంటే దేవుని దగ్గర మన దగ్గరికి వెళ్దాం అనుకుంటాం, దేవుని మాటలు విందామనుకుంటాం, అప్పుడే శరీరం వద్దు,
బలహీనత పనిచేస్తుంటుంది. సమయం ఉన్నప్పుడే దేవుని దగ్గరికి చేరాలండి. సమయంలోనే దేవుని దగ్గరికి వెళ్ళాలండి. దేవుడు మీకు అవకాశం మనందరికీ ఇస్తున్నాడు. ఏమంటే మాటల్లో, తలంపుల్లో, చూపుల్లో, నడతల్లో శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. జారత్వము, కామాతురత చాలా చెప్పాడు అక్కడ విషయాలు. శరీర కార్యాలంట, ఈ శరీరం చేసే కార్యాలు స్పష్టమంట. దుర్లాభము, దోషము, ద్వేషము, క్రోధము, కక్షలు, మితములు, అసూయలు, ఇవన్నీ ఉన్నాయా జీవితంలో? ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో తెలిసి మీకు? మీ శరీరం నుంచే, మీ ఆత్మ నుంచి కాదండి. కానీ మీరు దేన్ని గెలిపిస్తున్నారో మిమ్మల్ని మీ పరిశీలించుకోవాలి. నేను నా శరీరాన్ని గెలిపిస్తున్నానా? ఇవన్నీ వచ్చినప్పుడు వాటిని పక్కకు పెడుతున్నానా? లేకపోతే ఆత్మ సంబంధంగా నడుచుకుంటూ దేవునికి ఇష్టడుగా, ఇష్టరాలుగా బ్రతుకుతున్నానా? లేదు, నువ్వు శరీరాన్నే గెలిపించావనుకోండి, ఇవన్నీ నీ మీద ప్రభావితం చేసి ఇతరులను బాధ పెడతాయి, తర్వాత నిన్ను కూడా బాధ పెడతాయి. లేదు, నీ శరీరాన్ని కాదు, నువ్వు నీ ఆత్మనే గెలిపిస్తున్నావు అనుకోండి, నీ ఆత్మను గెలిపించుట్లో దేవుడు నిన్నును గెలిపిస్తాడు. ఇది పోరాటం. ఈ పోరాటం మన జీవితంలో మీకు తెలుసో లేదో, మన అందరి జీవితంలో ఈ పోరాటం ఉందే లేదనొద్దు. లేదండి నేను అవన్నిటి నా దగ్గర ఏం లేవో, అసలు పోరాటం అన్న పదమే మా జీవితంలో లేదని మీరు అనొద్దు. ఉందే, మనం పోరాడుతున్నాం, మీకు తెలిసినా తెలియకపోయినా. ప్రతి విషయాల్లో ప్రతిదీ మీరు లెక్క పెట్టుకోండి. మీ జీవితంలో ఏదైనా సరే ప్రతిదీ పోరాటమే. మరొక పోరాటం గురించి చూద్దాం. పాపములకు వ్యతిరేకంగా పోరాటం. దేనికండి? పాపానికి వ్యతిరేకంగా పోరాటం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. ఏమంటున్నాడు ఇక్కడ? ఏంటంటే ఇవన్నీ ఏంటంటే శరీర పాపానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు ఇవన్నీ మనల్ని అల్లుముకుంటాయి. ఈ శరీరంలో ఉన్న లోభత్వం, ధనాపేక్ష, ఇవన్నీ కూడా దేనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నట్టు? పాపానికి వ్యతిరేకంగా. అంటే పాపము మన జీవితంతో, మనతో పోరాడుతూ ఉన్నది. మరి ఈ పోరాటంలో ఎవరిని గెలిపిస్తున్నాం? పాపంలో దోషులమైపోతున్నామా? దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధులుగా ఉంటున్నామా? ఇదేంటంట? పాపమునకు నీ మధ్య పోరాటం. దాంట్లో మరొక మాట కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. మనమంట పాపాన్ని బట్టి రక్తము కారునంతగా మీరేమీ పోరాడలేదయ్యా అంటున్నాడు. నిజంగా మనం పోరాటం చేసామని అనుకుంటే రక్తము కారునంత పోరాటం లేదు మనలో. ఒకవేళ ఉండొచ్చేమో కానీ అది కొద్దిపాటితే. ఒకవేళ నిజంగా అలాంటి సమయం వచ్చినప్పుడు పాపాన్నే గెలిపించేస్తున్నామేమో మన జీవితాల్లో. మన నోటి ద్వారా, కంటి ద్వారా, ఆలోచన ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా, ప్రయాణాల ద్వారా, పరిస్థితుల ద్వారా దేన్ని గెలిపించేస్తున్నామో? పాపమునకు దోషులుగా అయిపోతున్నామేమో. ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు. అందుకే మీరు ఒకవేళ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. రక్తము కారునంతగా మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకనూ దానిని ఎదిరింపలేదు. అవునా? నిజమేనా? రక్తము కారునంతగా మనం ఏమైనా పాపాన్ని ఎదిరించామా? ఒక ఆయన ఉన్నాడు. ఎవరో రక్తం కారణంతగా పాపాన్ని ఎదిరించిన వ్యక్తి ఎవరో? క్రీస్తు. ఇంకొకరు వ్యక్తుల్లో, మనుషుల్లో పాపం విషయంలో రక్తం కారునంతగా ఎవరో తెలుసా? యేసేపు. ఒక స్త్రీ వచ్చి అతన్ని పట్టుకుని నాతో తప్పు చేయమని అడుగుతున్నప్పుడు ఏమంటాడు? నిజంగా ఎంత నిజంగా ఇప్పుడున్న లోకంలో అడిగితే అందాక సమయం ఇస్తారా? ఏంటి పాపానికి సమయం మళ్ళీ నువ్వు అడగాలేంటి? నడు అంటారు ముందే. అలా ఉంది పరిస్థితి ఈ లోకంలో. కానీ ఆ రోజులో యేసేపుని గురించి మనకు ఒక పాఠం చెప్తాడు. ఆయనంట శరీరంలో వస్తున్న ఈ పాపంతో వస్తున్న పోరాటంలో ఆయన గెలిచాడు. పాపంతో వస్తున్న పోరాటంలో ఆయన
గెలిచాడు. ఆ స్త్రీ అన్నది, రా నా దగ్గరికి అన్నది. లేదు, నేను దేవునికి విరోధనైపోతాను, ఇంత పాపము కట్టుకోవడానికి పాతకం నా మీద ఎందుకు చేస్తున్నావు అని పారిపోయాడు. పారిపోతున్నప్పుడు ఆమె పట్టుకుని లాగలేదంటారా గట్టిగా, ఏ గోరు గీసుకుని రక్తం కారలేదంటారా? అంత పరిస్థితి ఉందా ఈరోజు లోకంలో? అలాంటి పరిస్థితి కలిగిన మనసులు ఉన్నాయా? ఎలా అయిపోయింది తెలుసా పాపం ఈరోజు? పాపము అనే ఈ యొక్క చెడు లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుసు లోకంలో. స్త్రీతో వ్యామోహాలు ఇలాంటివి సులువుగా ఉన్నాయి. నిజంగా ఒకవేళ ఏంటి ప్రేమించలేదా నువ్వు, ప్రేమ లేదా ఏంటి, ఎక్కడ జీవితాలు తెలిసేవి? హై స్కూలు, లో స్కూలు పిల్లలు వచ్చే మాటలు ఇలాంటివి ఎంత దారుణం అయిపోయిందో చూడండి. అంటే స్త్రీలు పురుషుల విషయంలో వాళ్ళకి స్త్రీలు అంటేనేటో తెలియదు. ఆ రోజుల్లోనే లవర్ అంట. అంటే పాపానికి ఎక్కడి నుంచి బీజం పడిపోతుందో చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుందో చూడండి పోరాటం. నీకు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతే ఇక్కడ పోరాటం ఏముంది? దానికి అలవాటు అయిపోతారు. కానీ అంటే ఇలా జీవించకపోతే ఇది తప్పేమో అన్న భావనలోకి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. కానీ అది దేవునికి విరుద్ధమైన పద్ధతి. అందుకే యేసేపు పారిపోయాడు పాపంలోకి. మనమైతే పరిగెత్తేస్తాం, మనమైతే ఒకవేళ దాసులం అయిపోతామేమో. అందుకే అంటున్నాడు, మీరు అలా ఉండొద్దు, ఇదే మీ పోరాటం మీ జీవితంలో, ఇదే పాపమునకు నీకు మధ్య పోరాటం. నువ్వు ఎవరిని గెలిపిస్తున్నావు? పాపానికి దాసులం అయిపోతున్నావా? దేవునికి దాసుడిగా బ్రతకడానికి ముందుకు వెళ్తున్నావా? ఏమండి, అది ఆ మాట చూద్దాం ఒకసారి. యేసేపు గురించి ఆదికాండం 29వ అధ్యాయం, క్షమించండి 39వ అధ్యాయం 9వ వచనం. అయితే చదవండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేను ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును. దేవునికి విరోధంగా పాపం కట్టుకుంటాను నేను. పాపం అనేది ఎవరికి విరుద్ధమైనది? దేవునికి. అది ఎవరికి అర్థమైంది? యేసేపుకి అర్థమైంది. మరి మనకి పాపం అనేది చాలా తీపికరమైందండి అనే విధంగా ఉంది రోజులు. పాపం అనేది చాలా మంచిదండి. పాపం లేకపోతే ఇంకేం చేస్తామండి? ఏమంటే ఈ మాత్రం అంజం చేయకపోతే ఎలాగండి? మనుషులు ఎలా వచ్చింది? ఈ మాత్రం లంచం తీసుకోకపోతే ఎలాగండి? మేము ఎలా బ్రతుకుతామండి? ఎలా అయిపోయింది అంటే ఆ పాపము వీళ్ళ జీవనాధారం అయిపోయింది. ఈ మాత్రం తప్పు కూడా పెద్ద తప్ప అంటే, ఈ మాత్రం తప్పు కూడా పెద్ద తప్ప. పాపం అనే దానికి మళ్ళీ చిన్న పెద్ద ఏముందండి తారతమ్యం? మరణం చిన్నదే పెద్దదే ఏనుందా? మరణం చెప్పాలి. చిన్న మరణం పెద్ద మరణం ఏనుందా? లేదు. మరణం అంతా ఒకటే, పాపము కూడా ఒకటే, చిన్నది పెద్దది లేదు. పాపం అనేది ఒకటే, మనల్ని లోబరుచుకుని పాడు చేసి మనల్ని దేవునికి దూరపరిచేది. అందుకే అన్నాడు, పాపమునకు దూరముగా పరిగెట్టుకోండి. అందుకే ఒకవేళ నీకు ఏదైనా సహాయం కావాలంటే, పాపం విషయంలో ఏదైనా పడిపోతున్నానేమో, నష్టపోతున్నానేమో, దేవునికి దూరం అయిపోతున్నప్పుడు నువ్వు ఎవరిని అడగాలో తెలుసా? మనకు ఒక సహాయంగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వల్లే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎవరు పాపం లేనివాడిగా బ్రతికింది? ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎలాంటి వాడైనా సేమ్ మనం ఎలాంటి శరీరంతో ఉన్నామో అలాగే ఉన్నాడు. మనకు ఎలాంటి ఆశలు కోరికలు ఉన్నాయో ఆయనకు ఉన్నాయి, కానీ వాటికి ఆయన బానిస కాలేదు. అందుకు ఏం చేయగలరంట? మనం ఆ పాపంలో పడిపోతే పరిస్థితులు ఉన్నప్పుడు మనకు సహాయం చేసంట ఆ పాపం నుంచి విడుదల కలిగించగలరంట. అందుకే మనం ఆయనకి సహాయం అడగాలి, యేసుక్రీస్తు వారి సహాయం అడగాలి. చూడండి మళ్ళీ ఇంకా, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. దేవుని చెంతకు చేరాలి, సహాయం కోరాలి. పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇస్తాడు ఆయన. యేసుక్రీస్తు వారు అంటారు కదా, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపుదును. ఎందుకని? మనకు సహాయం కావాలి కదా.
ఈరోజు యేసుక్రీస్తు వారు ఆయన పాపాన్ని గెలిచి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు నాకెవరు సహాయము, నాకు చేసేవారు సహాయం ఎవరున్నారని నేను అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఆ యొక్క పాపమునకు దోషుడు కాకుండా నేను తప్పిస్తూ ఉంటాడు. చూడండి, మనకు ప్రేరేపణలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మనసుల్లో. ఈ మాట మాట్లాడొచ్చో లేదో, ఈ మాట తొందరపడి మాట్లాడేసానేమో, ఈ కార్యం తొందరపడి చేస్తానేమో అంటూ ఉంటారు. చూడండి, ఇదంతా నీలో పరిశుద్ధాత్మ చేస్తున్న పని. అంటే నిన్ను పాపానికి దోషుడిగా ఉంచడానికి దేవుడు ఇష్టపడ్డావు. నువ్వు సహాయం కోరాలి. నువ్వు సహాయం కోరినప్పుడు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఎన్నిసార్లు అయినా. అలా నీ పాపానికి దోషులుగా ఉండిపోకూడదు మనం. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ పేతురు గారు? యేసుక్రీస్తు వారి గురించి. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన శరీరంతో బ్రతికాడు. ఆయనకి శరీర కోరికలు ఉన్నాయి. కానీ శరీరంతో దేవుని ఆత్మను ఆయన చంపుకొని శరీర కోరికలను గెలిపించలే. శరీర కోరికలను చంపి ఆయనను ఆత్మను గెలిపించుకున్నాడు. ఆయన ద్వారా మనకి ఆధారాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో ఆయన గెలిచాడు, నువ్వెందుకు వెళ్ళలేవు? పిల్లలతో చెప్తుంటావు, వాడు చదివాడు, నువ్వెందుకు చదవలేదు? వాడు తినగలుగుతున్నాడు, నువ్వెందుకు తింటలేదు అని అంటాం. చూడండి పిల్లల్ని. యేసుక్రీస్తు వారు గెలిచారు, నువ్వెందుకు గెలవలేవమ్మా? యేసుక్రీస్తు వారు వాటన్నిటిని గెలిచి తీర్చాడు, నువ్వెందుకు గెలవలేవయ్యా అని అడుగుతున్నాడు దేవుడు మనల్ని. లేమా? ఈ పోరాటంలో గెలలేమా? ఎవరిని గెలిపిస్తాం? ఆలోచించుకోండి. అపవాదినా, దేవుణ్ణా? గెలిపించాలండి దేవుణ్ణి. దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే నాతో ఏకీభవించు. ఒకవేళ నీకు సహాయం లేదా, నన్ను అడుగు, నేను చేస్తాను. నీకు ఆధారం, నీకు సరిపోవట్లేదా శక్తి, నన్ను అడుగు, నేను ఇస్తాను. లోకం ఎక్కువ ప్రభావితం చేస్తుంటుంది మనల్ని. మన జీవితాల్లో ఎక్కువ లోకం, టీవీలు, సినిమాలు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. వాటన్నిటికీ లొంగిపోయి దేవునికి దూరం అయిపోతున్నావా? అప్పుడు దేవుడిని అడుగు. ఇదిగో ఈరోజు అడుగుదాం మనం అందరం కూడా అడగాలి. ఎందుకంటే దేవా, నా జీవితంలో ఏదైతే తప్పుగా, లేకపోతే శరీర కార్యాలుగా, లేకపోతే ఈ పాపానికి సాదృశ్యంగా నేను బ్రతుకుతున్నానేమో, వాటిని దూరంగా నన్ను చేయనైనా దేవుడిని అడగాలండి. దేవుడు సహాయం చేస్తాడు మన జీవితాలు. మనకి సహాయకుడిగా ఆయనే ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చింది ఆయనే. పరిశుద్ధాత్మ దేవుడిని పంపింది అందుకే మన కోసం. ఈరోజు మనకి పరిచర్య చేస్తూ ఉన్నాడు ఆయన. మనకి శక్తిని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు. అందుకే ఆ ఆత్మ జీవింపజేసేదిగా ఉంది. ఈరోజు మనం దేన్ని గెలిపిస్తున్నాం? నీ శరీరాన్న, ఆత్మన? మొదటగా నేర్చుకున్నాం, విశ్వాస జీవితంలో పోరాటాలు ఉన్నాయి. దేవుడి గురించి విశ్వాస జీవితంలో పోరాటాలు వస్తాయి. నీ విశ్వాసం కాపాడుకోవా? రెండవది, శరీరంతో పోరాటం ఉంది. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరకును విరోధముగా పోరాడుతున్నాయి. ఇది నీకు తెలుసు. నువ్వు కనుక్కుంటే కానీ నీకు అర్థం కాదు, నువ్వు వెలికి తీసుకుంటే కానీ అర్థం కాదు. మూడవదిగా, పాపముతో పోరాటం. ఈ పోరాటంలో రక్తం కారేంతగా వారు పనిచేశారు. రక్తం కారేంతగా వారు కష్టపడ్డారు పితరులు. కానీ మనకంత లేదు. మనం చర్చికి రావడానికి మీరు ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరు చూస్తాయండి, ఆ చరిత్ర వింటుంటే భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళతో ఎంత పోరాడి ఆ ప్రాంతంలో సంఘంలో వాళ్ళు నిలిచారో మీరు వింటే చాలా భయం అనిపిస్తుంది. చుట్టూ ఉన్న అన్యజనులు, చుట్టూ ఉన్న పరిస్థితులు, వాళ్ళకు కొన్ని టికెట్స్ ఉండేయంట. మీరు ఒకవేళ అక్కడ వ్యాపారం చేయాలంటే దాంట్లో సభ్యుడై ఉండాలంటే నువ్వు సంఘంతో సహవాసం ఉండకూడదు. ఎలా బ్రతకగలవు? అలాంటి కాలాల్లో వాళ్ళు గెలిచిన వారు ఉన్నారు, సంఘాల్లో నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనకు అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. అలాంటి పరిస్థితులు రాకముందే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, మీరు జాగ్రత్త పడండి, సిద్ధపడండి, మీ ఆత్మలను బలపరుచుకోండి. దేవుడు మాటలు మన వెనుకల్లో ఫలింపజేసి మనల్ని నడిపించును కాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, విలువైన ఆలోచన కలిగిన మాటలు మాకు నేర్పించారు. ఈ పోరాటము అనే జీవిత ప్రయాణంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి. వాటి విషయాలు ముఖ్యంగా 3 విషయాలు మాకు తెలియజేశారు. విశ్వాస సంబంధమైన పోరాటం, ఆ పోరాటంలో చాలామంది భక్తులు గెలిచారు నాయన. అలాగే శరీర సంబంధమైన పోరాటం అనే పోరాటం కూడా రెండవదిగా మాకు నేర్పించారు. ఆ పోరాటంలో గెలవాలంటే మీరే మాకు తోడై ఉండాలని, అలాగే పాపమునకు వ్యతిరేకంగా పోరాటం కూడా మేము చేయాల్సింది ఉన్నాం, చేస్తూ ఉంటుంటాం నాయన. వాటి విషయంలో మీరు సహాయం చేస్తారని తెలియజేస్తూ ఉన్నారు. మీరు మాకు ఇంకా తోడ్పాటునిచ్చి సంఘ సభ్యులందరినీ బలపరిచి ఇలాంటి పోరాట జీవితంలో మా జీవితాలకు మీరు కృపను, ప్రేమను, మీ ఆదరణను, మీ సహాయాన్ని దయచేసి మమ్మల్ని బలవంతుగాను మీ అందు విజులుగా నిలబెట్టి మీరే మహిమ పొందుకోమని, సర్వత్రా మీరే మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మీరు మా యొక్క విన్నపాలు మా జీవితాల్లో ఫలింపజేసి విన్న ప్రతి మాట మా హృదయాల్లో భద్రపరిచి బలపరిచి ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారిపేట ఈ చిన్న ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.